6 గంటలకి ఎక్కి వెళ్ళిపోతే సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి నేను ఆంధ్రాకి వెళ్ళబోతే అక్కడ నుంచి వస్తాడు డిఎస్పి చూసుకోమల్లి సరే పడుకో ఏముందిలే ఇంకా ఆనికిరా వీనికిరా నీకు వద్దారా నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు వద్దయితే నీ ఇష్టం బంపర్ ఆఫర్ ఇచ్చి మంచోడు రా వాడు చాలా మంచోడు అందుకే ఫేవరెట్ కస్టమర్ అయింది ఎందుకంటే తెలుసా ఇట్లా ఉండదు దోశ కూడా వచ్చినాక పక్క ఉనిస్తే వాడికి కదరా పక్క ఉనిస్తాడు మస్తు మంచోడాడు తెలుసా ఇప్పుడు ఇంకా 10 రూపీస్ అడిగినా ఉనిస్తాను నీకు నాకు చాలా టైం పడుతుంది. చెప్పు ఏం కావాలి? 5 రూపాయలు ముని మేకలు పెట్టాను అంతే. ముని మేకల ముని మేకలు ముని మేకలు అంటే ఏంటిదో తెలుసా? ఏమో నాకు తెలియదు. మేకల తాత కదా ముత్తాతలకి మనమడు వాళ్ళని పిలుస్తారు ముని మేకలని. बुद्धा बुद्धा बोले तो हाँ किधर है కలుగ్గా వాళ్ళట పైసలు ఇట్లా ఇచ్చింది చినిపోయిన లోటు అలా నాకు ఇంకా 20 రూపాయలు బాకీ అంత లేదు ఏదైతే అది. అందరికీ నమస్తే, మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ వీడియోలో అందరు బాగుండాలి ఫస్ట్ థింగ్. సో ఈ వీడియోలో మనం అయితే ఏం చేస్తున్నామంటే మా ఫ్రెండ్ గాడు ఒకటి అని పేరు చెప్తాను చూపిస్తా. వాడు నేను కలిసి అయితే గజ్వేల్ అయితే పోతున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ వాడి పెళ్ళయింది మా ఏజే, వాడికి పెళ్ళయింది, వాడి కొడుకు బర్త్డే అనమాట రేపు. ఈరోజు సాటర్డే కాబట్టి సో ఎవరు ఏం తినరంట, అంటే నీసు ఎవరు తినరు కాబట్టి సో రేపు ఫంక్షన్ అనమాట. సో ఆ కొడుకు బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇవ్వాలి కదా అనేసి మా ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యి ఒక చిన్న సైకిల్ అయితే తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్ అంటే 4గురమే భయ్యా, మేము వాడుకున్న ఫ్రెండ్స్ ఎంతమంది అంటే 4గురమే. చెడ్డి దోస్తులు అనమాట, చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట మేము, చెడ్డి దోస్తులు. వాళ్ళందరం కలిసి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాం, మేమందరం కలిసి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాం. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే గజ్వేల్ పోయి వాడికి గిఫ్ట్ కొనుక్కొని ఇంకొకటి ఏంది మన షాప్లో మనం ఒక్క పని మీద పోయినామంటే 2 పనులు కావాలడ, మన షాప్లో సామాన్ ఇంట్లో తీసుకొని వస్తాం. సో ఈ బ్లాగ్ అదే చూద్దాం ఏమవుతుందో, ఓకేనా? కొత్త విషయాలు జర ఫుల్ అయితే చూడండి భయ్య, ఇది నాకు తెలిసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫుల్ అయితే చూడండి, పోయి తీసుకొని వద్దాం. నాకు చాలా టైం పడుతుంది. చెప్పు ఏం కావాలి? 5 రూపాయలు ముని మేకలు పెట్టాను అంతే. ముని మేకల ముని మేకలు ముని మేకలు అంటే ఏంటిదో తెలుసా? ఏమో నాకు తెలియదు. మేకల తాత కదా ముత్తాతలకి మనమడు వాళ్ళని పిలుస్తారు ముని మేకలని. మేకలు తెలుసుగా, మేకలు ముని మేకలని. నీ లోటు నువ్వు తీసుకుందే, నా బీడికట్టు నాకు ఇచ్చేసి బీడికట్టలో నీ అయితే మంచి వసూలు చేసుకో. చిన్నపేట లోటు పట్టుకొచ్చి ఇవ్వమంటే నాటకాలు ఆడతారు. అత్తుపెట్టి మీ మనమరాలను అత్తుపెట్టి ఇవ్వని కలుగు కావాలట పైసలు ఇట్లా ఇచ్చింది చినిపోయిన లోటు అలా నాకు ఇంకా 20 రూపాయలు బాకీ అంత లేదు ఏదైతే అది. నా బీడి కట్ట నాకు ఇచ్చేసేయి, లేకపోతే మీ మనమనికి అడుగుతావు. మేము అడుగుతావని మీ మనమని అల్లేడా రఘువంశీ అని అడుగుతా. మంచి మోపేను ఆనకే చేస్తున్నా, పంపుతున్నావు వీడియో.
పైసలు ఇచ్చేసి పో. ఇగో చినిపోయిన లోటు పట్టు. వస్తుంది జర టైం పడుతుందట. బైకాడ ఉన్నాడట. బైకాడా లేదు లేదు అదే बोल रहे इधर 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 क्या होना बुद्धे क्या क्या बुद्धि हाँ हाँ बुद्धा बुद्धा बोले तो हाँ किधर है इधर तूने इधर आपका गांव का नाम क्या है गांव का नाम किधर से आए तू लोग घर किधर है अपन का इधर है अच्छा कितना कक्षा पढ़ रहा तूने हाँ कक्षा स्कूल नहीं जा रहा कई को जल्दी इतना तू बोलो स्कूल कई को तूने नहीं चल रहा स्कूल ఎందుకు పోతలేవు है ఎందు है చెప్పు है तू ఎందుకు ఆపతలు పోతున్నావా అయ్యా అమ్మమ్మకి జ్వరం వస్తే నువ్వు పోవాలనా పోవాలనా ఓకే సరే నీ పేరు ఏం పేరు నీ పేరు ఏంది నిమ్డా నిమ్తా పెడుతున్నాను బట్టలు అన్నీ వెతికిన ఇంకా అన్నం కాలేదా అమ్మా ఆకలి అవుతుంది నాకు నాయనమ్మ ఫోన్ ఎవరిని ముట్టుకొని ఇస్తలేదు అక్కడ మళ్ళీ ఏదైనా బయట వాళ్ళది ఉంటే తీసుకొచ్చి ఇంట్లో మంచిగా పెడుతుంది ఇప్పుడే ఎట్లా తయారైతే పెద్ద అయినాక ఎట్లుంటుంది ఆవిడైతే వచ్చిండు ఏమనైతే బయలుదేరుతున్నాం చలో వీడి పేరు శ్రావణ్ అనమాట వింది ఓలా బైకు పిక్చర్ ర్యాంప్ లేచిపోతుంది బండి ఇదే కానీ చూద్దాం అడిగి ఎంత ఇంకా లేవు ఎంత అన్నది 1200 లేవా 1200 రావు ఆ రేంజ్ ఆ టైప్ 1200 రావు ఏం చెప్తున్నావు సైకిల్ ఇదంటా అది ఏమంటారు మొత్తం ఖరాబ్ ఉంది ఇది కాదు వేరే ఇస్తాడు శాంపుల్ పెట్టినట్టు శాంపుల్ పెట్టినట్టు ఇంకెంత ఇస్తారా గివి మనం ఏం తీసుకోవడం మనకు తెలియలేదా మన దగ్గర మస్తు అవుతుంది కానీ ఎంతకి ఇస్తాడు లాస్ట్ 1200 అడుగుతున్నాం 13 లాస్ట్ అంతేనా అడుగుదాం ఎంతకి ఇస్తాడు
ఉన్నాయి అసలు. డబల్ టికెట్ ఇది అది 7,000 ఎలక్ట్రిక్ గ్యాస్ చార్జ్ పెట్టుకోవాలి. ఇట్లా పూజ చేసేది లేదా ఇది? ఇంకా హ్యాండిల్ వస్తుంది ఇట్లా పూజ చేసి. అదే దీనికి హ్యాండిల్ వస్తుంది. అది సింగల్ దానికి అవి అయిపోయింది. సింగల్ ఉంటాయి కానీ అది అదే కావాలా, పూజ చేసేది కావాలా. అయిపోయింది. ఈడ లేవు బ్రో, ఈడ లేవు. మొత్తం తిరుగుతానే ఉన్నాయి. 2 షాపులు అయిపోయినాయి అంటారా. ब्रो श्रावण ब्रो कितना बोला मैं? లేవు లేవంటే లేవు అంతే. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయా? అలాగే ఇక్కడ ఉన్నాయా? 1800 ఫిక్స్ అంటాడు ఆయన. थोड़ा आगे चलो. पड़ता है ना 79. ఏముంది ఇల్లు? సైకిల్ అనుకుంటాం. అదే బాగుంది. అదే బాగుంటుంది. పెద్ద హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ అంటే ఏమో బయట నీకు ఇప్పుడు మనం చూపెడదామో ఇంట్లో వరకు. మన హాలిడే పెద్ద ఉంది. ఇంట్లో నొక్కుంటా, ఇంట్లో నొక్కుతాడు. ఎట్లా అనుకోవద్దు. చూడు పెద్దగా ఉండాలా. చూడడం ఎట్లా చిన్ననే వస్తారా ఆయన మనకు అనిపిస్తుంది. కానీ అది చూద్దాం కానీ బయట 1400 అంటారు. చూద్దాం మరి అది. అది వద్దు, బయటికి పంప. ఇంకొకటి చూద్దాం. ఇంకో దగ్గర పంప. ఇప్పుడు అనుకున్న హ్యాండిల్ లేవు లేవు. ఇంకా పెద్ద లేవు. ఇంకా హ్యాండిల్ లెక్క పట్టుకొని ఉంటుంది చూడు. లేవా? అది ఎంత? అదే బెస్ట్. హ్యాండిల్ కావాలా? అదే ఒక్కటి చూసి నాకు ఎందుకు ఇంతకుముందే బెస్ట్ అనిపిస్తుందిరా. చూసి ఎట్లా కొట్టాను అలా చెక్కడ ఒక్కటి సంవత్సరం గది గది ఉంది కూడా పింక్ కలర్. 2-3 రకాలు ఉన్నాయి కానీ అదొక కలర్ ఉంది, ఇదొక మోడల్, అదొక మోడల్, 4 మోడల్స్ ఉన్నాయి. అది ఇంకా హ్యాండిల్ పట్టుకునేది. ఇది చాలా హెవీ ఉంటుంది. 2 years మీకు ఉంటుంది. ఎంత? 25 ఇంకా 1300 ఉంటుంది కదా. అది నార్మల్. అది 1150, 1500, 1350 స్కూటర్. ఇది అందులో రకరకాలు ఉంటాయి. 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఇది 5 years దాకా వాడచ్చు. మరి చాలా హెవీ ఉంటుంది. అంటే మన పెద్దవాళ్ళు చూసినా ఇంకా స్టాండర్డ్ ఉంటుంది. బెల్ట్ వస్తాయి, ఫుట్ రోస్ట్ వస్తాయి, సైడ్లో ఫుట్ రోస్ట్ ఇవి మీరు పెట్టుకుని దాన్ని కూడా 5 crore చేసుకోవచ్చు. అన్నీ నుంచి 5 years దాకా వాడచ్చు. ఇదైతేనేమో
మేడం కదా ఏ సంగతి సబ్జెక్ట్ మేడమో అంటారా మనకు ఒకసారి వచ్చింది టీచరే కదా ఏమొచ్చు మనకు జిప్పు నాకు 2 ఏళ్ళు చెప్పి అన్న ఇగో ఈ సైకిల్ స్టోర్ కాడ ఉన్నాయి గజ్జలకు వచ్చాం చూస్తున్నాం సైకిల్ ఇక్కడికే మంచి స్టాండర్డ్ అంటే తీసుకో 4 ఏళ్ళ దాకా వస్తుంది గట్టిగా ఉంటే ఖరాబ్ కాదు అదేమో రబ్బర్ వస్తుంది టైరు ఇదేమో ప్లాస్టిక్ వస్తుంది నిన్నటి చెప్పదు నిన్నటి అవి బుర్రలు పుట్టినే వలిగిపోతాయి వేస్ట్. ఆయన ఎట్లా చూస్తున్నా అంటే 4 మూలలు ఎటు పడతా స్టాండర్డ్ తీసుకోవాలి. తొక్కితే పడితే వస్తుంది ఏదైనా. ఇంకా చిన్నవి అంటలేవా ఎంతనో అడిగాను ఈ సైకిల్ ఏం రేట్ పడుతుంది ఇది? గిది 9,000 పడుతుందా? అలా గేర్లు దాంట్లో దాంట్లో ఇవి కావు నూకేటి దొరకాయడా? ఎంత అంకులు? 3,000 బెస్ట్ గేర్ ఇవి తీసుకుంటే బెస్ట్ గేర్. ఇంకా ఇవి పెద్ద అయితే నాకు మంచి పని చేస్తుంది. గాడి కట్టి రే అదే తప్పేం లేదా ఎంత వస్తాం మనకి ఫైనల్? ఇది ఒక్కటే ఉన్నాయి ఇంకా వేరే లేవా? పాటలు అవి ఎక్కువ రోజులు ఆగే అవి ఏ ఆపన్న వచ్చినా ఏం రావడం అదే రే ఫార్మాలిటీ కోసం కాదురా వారి పెట్టినప్పుడు అరే వారం రోజులు ఆగాలి కదా. తీసుకోండి దీంట్లో పాటలు వస్తాయా? ఇగో 1,300కి ఫైనలైజ్ చేయి. ఇదా మీరు అరే లైట్ గిట్ అరే చిన్న ఏం రా 1,300 ఫిక్స్ అడుగు లైట్ వచ్చి చూస్తే ఇట్లాంటివి కావాలా? ఇలా కార్ టైప్ లేవా అన్న? కార్ టైప్ కార్ లాంటివి కావాలి. ఇది వద్దు ఆల్రెడీ ఇష్టం. కూర్చొని చిన్నపిల్లగాడు ఆమె ఎక్కడ డిజైన్ తీసుకున్నాను. ఎంత తగ్గిస్తాయి ఫైనల్? 18 ఆన్లైన్ తక్కువ. ఆన్లైన్ మస్తు చూపిస్తాం కదా. సరే ఒకసారి కార్ది అయితే విశేష వస్తాం, లేకపోతే తీసుకుంటాం. ఎందుకంటే మరీ చెప్పింది కార్ లాంటివి దొరికితే తీసుకుంటారా మ్యామ్. బయటకు వస్తున్నాయి ఇది ఉండాలి. దొరకకపోతే వస్తాం ఇడికి. 16 ఇస్తుంది. వీడికి వచ్చినాం భయ్య. అది బాగుంది రా సిస్టమ్. ప్లాస్టిక్ లేదు ఇదేమో బయటికి దింపడానికి వస్తుంది. సపోజ్ ఇక ఇవే వస్తుంది.
మళ్ళీ ఏజెంట్ బట్టి కూడా అయితే చెప్పలేదు. ఇంకనే రేటు 1850 నుంచి స్టార్ట్ అయింది. చూద్దాం ఇక ఏడైతాడు. చలో కాటన్లో నేరా మంచిగా ఇవి. సైకిల్ కావాలి చిన్నపిల్లలకి. నేను చెప్పింది అడిగారా? అది కూడా ఎంత కదా? ఇది ఎంత రేట్ ఇది? ఇది ఆన్లైన్ 400 ఎక్కువ ఛార్జింగ్ ఉంటారు, వెహికల్ ఛార్జెస్ చూస్తాము. అన్న ఇట్లాంటిది ఇట్లాంటిది అన్న నేను ఇది అడుగు ఉంటుంది. ఇది అంత తీసుకో. ఇది రేటు మరీ ఎక్కువ చెప్తారు. రేటు ఇతలేగా బ్రో. ఏంటి ఇట్లనేవా? ఇదే ఉంది. 300 ఆడ. అదే అడుగుతున్నా వస్తుందా కదా అని. కట్టినండి చూడండి. భలే ప్యాక్ చేసినావు. గిఫ్ట్ భలే ప్యాక్ చేసి ఇంతేనా? మరి ఇంకేం చేయాలన్నా? మంచూరియా అయితే తింటున్నాం బ్రో. అరేతో ఉండరా మొత్తం అన్ని ఎవడో తెలియదు మాట్లాడుతున్నా. ఓ 120 రూపాయలు పట్టదు ఒకటి. 25, 60 అంటే 25, 16, 120 రూపాయలు పడుతుంది. మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది? డౌట్ ఉంటే ఒకసారి సంతాన్ వచ్చినప్పుడు అడుగు. సంతున్నప్పుడు అడుగు. కొట్టేసిన అమౌంట్. నాకు అది గోల్డ్ 1 లీటరా? పినా గాడికి ఆ షాప్లో నేను ఆపోజిట్ వేస్తాను. ఇక్కడ ఈయన యాప్ ఉంది. మనమైతే తీసుకొని వచ్చేసినవాడిని. ఇక మన వస్తువులు అయితే కొంటున్నాం మీడికి వచ్చి. జీబ్రా రే 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 కొంపలు ముంచేస్తారు కదా మీరు. రే 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 తీరా ఇంకరా పైసలు 2 రావు. ఇచ్చిండే 5 పో అడుగు. మీ ఇద్దరు దోస్తులారా? మరి వాళ్ళకి రా. వాడొద్దారా? పోరా. అరే నువ్వు ఇట్లా పోరా. కాదురా రే 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 ఇట్లా రే అరే రే నువ్వు రా. అరే నీకోసం వెయిట్ చేస్తుంటా రే నేను.
రే రే నా ఫేవరెట్ కస్టమర్ రే ఉరకకు రే 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 ఇటు రా రే ఇలాచిలా లవంగాలు ఇలాచీలు ఏమన్నదిరా పిచ్చి లవంగాలు ఇలాచీలు అరే ఇలాచీలా లవంగల లవంగాలు లవంగాలు దేంట్లో వేస్తారు ఇప్పుడు బిర్యానీలో బిర్యానీలో కాదు బిర్యానీలో ఇలాచీలు వేస్తారు ఫిష్ ఫిష్లో ఇట్లా ఇలాచీలు వేస్తారు లవంగాలు వేస్తే ఏమైతే తెలుసా టాక్సిక్ అవుతుంది చెప్పురా నిజంగా రా ఇలాచీలు రా రే 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 ఇలాచీలు రా ఇలాచీలు రా ఏంద్రా 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 పడగొడతావారా మీ డాడీ కొత్తగా కొనిస్తాను నువ్వు పడగొడితే దా చూడు ఏం కాదు అయ్యో నీ సిగ్గు అయ్యి మంచోడు రాడు చాలా మంచోడు మస్తు మంచోడాడు మంచోడాడు తెలివైనోడు అరే తెలివైనోడు ఇటు రా మల్టీ టాలెంట్ రా వాడు ఏ మల్టీ టాలెంట్ ఫెలో ఇట్రా ఏ రావురా వాడికి మంచోడు మాట్లాడతావారా నువ్వు మాట్లాడతావారా మాట్లాడవు కదా అరే కెమెరాలో మీ డాడీకి వెళ్తుండ్రా మీ డాడీ ఫోన్ చేసిండు మాట్లాడతావారా నువ్వు గెలిచి మాట్లాడా మాట్లాడు ఏమి రావు మంచిగా వాడు తెలివైనవాడు మస్తు అవుతాడు క్లాస్ ఫస్ట్ ఇయర్ నువ్వు అరే కాదు మరి ఏదిరా క్లాస్ లాస్ట్ రవి అరే రే 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 తెలివైనవాడు ఇట్రా నీ పేరు ఏం పేరు రా నీ పేరు ఏం పేరు అభిరామ్ మీ తమ్ముడి పేరు లక్కీ రేపు హాలిడే మరి ఏంది స్పెషల్ ఏది చెప్పురా లక్కీ డ్రా రే నీకు తెలియదు లక్కీ డ్రా రే నీకు తెలుసా ఆయన నా ఫేవరెట్ కస్టమర్ వీడు అవు ఏమనుకుంటున్నావు ఫేవరెట్ కస్టమర్ రా వీడు ఫేవరెట్ కస్టమర్ రా వీడు మంచోడు రా వీడు చెప్పురా ఫేవరెట్ కస్టమర్ ఇంకా ఎంత ఒకటి 5 రూపాయలు ఇది 10 రూపాయలు ఒకటి ఐస్ క్రీమ్ పడుతుంది ఏదిరా ఇదారా ఇదా ఒకటి ఎంత 5 రూపీస్ బ్యాట్మ్యాన్ ఇంకేమో ఇగో ఇంకా ఒకటి అదొకటి ఇంకా ఒక పెన్ ఇగో 5 పెన్ 2 పెన్సిల్ 2 జిప్ బాక్స్. అరే భగవాన్ గోని వారా నీతో అంతసేపు తిరిగింది కదా అరే అంతేనారా అరే ఇంకోతారా పాపం రా ఇగో ఈయనకి ఇది చాక్లెట్ పట్టరా వద్దారా కొనిస్తారా వాడు ఇస్తారా తీసుకోరా అంటుండు ఏదిరా 10 రూపీస్ కావాలి బుగ్గలారా సరే ఇప్పుడు నీకేం కావాలా ఏదిరా ఇవరా పర్పుల్ కలర్ లేవు పట్రా పట్రా రే 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 ఏంట్రా రే రే నువ్వు మోసం చేస్తావు పెన్సిల్ అడ పెట్టిండ్రా రే రే రా రే 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 నాకు తెలుసురా రే నాకు తెలుసా రే 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 అంతేనా రే 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 పాపం మరి వానికిరా వీనికిరా నీకు వద్దారా నీకు ఏమని అనుకోరండి ఇష్టమండి ఎందుకు అట్లా చేస్తున్నావు వద్దయితే నీ ఇష్టం
బాయ్. బంపర్ ఆఫర్ ఇస్తే మంచోడు రావాడు, చాలా మంచోడు, అందుకే ఫేవరెట్ కస్టమర్ అని అయింది. ఎందుకంటే తెలుసా ఇట్లా ఉండదు, దోస్తు కూడా వచ్చిన ఒక పక్క కొనిస్తాడు వాడికి కదరా, పక్క కొనిస్తాడు, మస్తు మంచోడాడు తెలుసా. ఇప్పుడు ఇంకా 10 రూపీస్ అడిగినా కొనిస్తాడు నీకు. అడుగురా ఒకసారి అడుగు, కొనిస్తాడు కొని అడుగురా. ఇంకోటి అంట ఇయ్యాలరా, అరే ఇంకోటి అంటారా వాడికి పాపం. దోస్తు గారా నీ దోస్తు గారా, అరే నీ దోస్తు గారా వాడు. లెక్క ఎప్పుడా 14 అవి 2 అవి లిడ్ బాక్స్లు 24 ఇగో 14 ప్లస్ 10 24 ప్లస్ ఒక 2 ఎరేజర్లు 34, ఒకటి బుగ్గ 39, ఇంకొకటి అది 40, 45. చెప్పు నువ్వు లెక్క చెప్పురా లెక్క చెప్పురా. 5 రూపీస్ 44.5 అయినాయి. అరే 5 రూపీస్ కదా బుగ్గలు దాంట్లోది మళ్ళా. అరే ఇంకా 6 రూపీస్ ఉన్నాయి, ఏం కావాలరా రే వానికి ఏం కొనివారా పాపం రా రే. 6 గంటలకి ఎక్కి వెళ్ళిపోతే సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి నేను ఆంధ్రాకి వెళ్ళబోతే అక్కడ నుంచి వస్తాడు డిఎస్పి చూసుకో మళ్ళీ మరి